అమ్మ బాబోయ్! ప్రతి నెల ఈ అమావాస్య ఒకటి వచ్చేస్తుందిరా బాబోయ్! అమావాస్య రాగానే వచ్చే ముందు, వచ్చిన రోజు ఆరోగ్యాలు బాగుండవు, ఇంట్లో కష్టాలు. ఈ మనసు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అది ఈ కలికాలంలో ఇప్పుడు చాలా ఎక్కువైంది. వాళ్ళకి ఆరోగ్యం బాలేదంటే అమావాస్య ముందు మాకు మంచి జరగడం లేదు, పౌర్ణమి ముందు మాకు మంచి జరగడం లేదు. ఎందుకు జరగదు మంచి? ఎందుకంటే మీరు మీ పితృదేవతలకు సరిగా వారి శాంతిని, ముక్తిని కోరుకోవడం లేదు. ఎవరైనా చనిపోయారంటే అమ్మయ్యా ఇప్పట్లో చనిపోయారు, ఇంకా వీళ్ళతో మనకు పని లేదు అని వదిలేశారు. మరి వాళ్ళ ఆత్మకి ముక్తి ఎలా దొరుకుతుంది? వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడిగేది ఆ ఒక అమావాస్య రోజు వాళ్ళకి తర్పణము వదలమనేసే కదా. అది కూడా చేయకపోతే ఎలాగా? అందుకే అమావాస్యలు వస్తే ఎవరికైనా ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ప్రతి అమావాస్య చాలా శ్రేష్టమైనది. ఇవాళ మౌని అమావాస్య అంటే మౌనంగా ఉంటూ ఎక్కువ భగవద్ ధ్యానంలో ఉంటూ మీకు ఇచ్చిన గురుమంత్రాన్ని లేదా మీరు పూజ చేసే మంత్రాన్ని లేదా అమ్మవారిని ఓంకారం అన్న, ఓం శ్రీ లలితాదేవి అయి నమః అన్న, ఓం నమ శివాయ అన్న ఏదైనా ఒకటి భక్తితో మౌనంగా ధ్యానం చేయండి. మౌనం అంటే మాట్లాడకుండా కాకుండా కళ్ళతో ఇట్లా సైగలు చేయడం, ఇలా ఇలా కోపం చూపించడం కాకుండా మౌనం అంటే మనసు ప్రశాంతంగా ఉండడం, మనసులో ఏ ఆలోచన లేకుండా భగవద్ ధ్యానంలో ఉండి చేసే ధ్యానాన్ని మౌన ధ్యానం అని అంటారు. దయచేసి అందరూ ఇవాళ మౌనంగా ఉండి భగవద్ ధ్యానంలో ఉండి ఆశీర్వాదాలను స్వీకరించండి.